ఒకప్పుడు గ్రామాల్లో వరి నాట్లు మొదలయ్యాయంటే ఎంతో సందడి ఉండేది. వరి నాట్ల సీజన్ వచ్చిందంటే మహిళా కూలీలకు చేతి నిండా పని దొరికేది. ఇప్పుడు పరిస్థితి మారింది. వరి నాట్లు వేసేందుకు కూలీలు దొరకక ఇబ్బందులు పడుతున్న రైతులు వలస కూలీలు యంత్రాలపై ఆధారపడుతున్నారు. కరీంనగర్ జిల్లాలో వరి నాట్ల సీజన్ వచ్చిందంటే ఎక్కడ చూసినా ఇలాంటి కూలీల పాటలు, వరుసలుగా వరి పైరు బురదలోకి సుతారంగా నాట్లు వేసే దృశ్యాలే కనిపించేవి. కొన్నాళ్లుగా ఇలాంటి సందడి ఎక్కడో తప్ప కనిపించడం లేదు. వరి నాట్లు వేసే మహిళల సంఖ్య తగ్గుతుండటంతో కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో వరి నాట్ల కోసం మగ కూలీలపై రైతులు ఆధారపడుతున్నారు. మహారాష్ట్రకు చెందిన గడ్చిరోలి, చంద్రాపూర్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కార్మికులు వరి నాట్లు వేసేందుకు గ్రామాలకు వస్తున్నారు. కొంతమంది స్థానికులు కూలీలతో ఎకరాకు ఒక ధరను ఒప్పందం చేసుకుని రైతుల నుంచి ఎక్కువ మొత్తం తీసుకుని వరి నాట్లు వేయిస్తున్నారు. ఈ ఏడు స్థానికుల ప్రమేయం లేకుండా వలస కూలీలే స్వయంగా గ్రామాలకు వచ్చారు. రాష్ట్రంలో వరి ఎక్కువగా సాగయ్యే జిల్లాల్లో ఉమ్మడి కరీంనగర్ ఒకటి. ఇక్కడి వేలాది ఎకరాల్లో ఏటా ఏసంగి, వానాకాలంలో వరి సాగుతోంది. గ్రామాల్లో నాట్లు వేసే మహిళా కూలీల కొరత ఎక్కువగా ఉంది. ఒకప్పుడు నాట్లు వేసిన వారిలో చాలా మంది వృద్ధులైపోవడం, మరికొంతమంది బీడీల తయారీ, మిగతా పనుల్లో బిజీ అయ్యారు. ఈ తరం యువతులు కాలేజీలకు వెళ్లడం, ఉద్యోగాలు చేయడంతో గ్రామాల్లో నాట్లు వేసే మహిళల సంఖ్య తగ్గిపోయింది. నారుమడిలో కావలసినంత నీరు నిల్వ ఉన్నా జమ్ము తోలేందుకు, నారు పంచేందుకు అవసరమైన మగ కూలీలు దొరకడం లేదు. ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా నుంచి వచ్చిన మగ కూలీలు ఇప్పుడు నాట్లు వేయడంలో బిజీగా మారారు. ప్రతి గ్రామంలో సగం వరకు నాట్లు వలస కూలీలే పూర్తి చేస్తున్నారు. వీళ్లు సూర్యోదయం కంటే ముందే పంట పొలాల్లోకి దిగుతారు. నారు పీకడం, నారు పంపకం, నాట్లు వేయడంతో పాటు అవసరమైతే ఎరువులు కూడా చల్లుతారు. వలస కూలీలతో తమ ఇబ్బందులు తగ్గాయంటున్నారు రైతులు. మాకు ఒక 4 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నది. వీళ్ళతో ఉపాయం పని మాకు మంచిగా జరుగుతున్నది. కాకపోతే ఏ పని చేసినా కానీ ఖచ్చితంగా కండిషన్ మంచిగా చేస్తారు. మాకు దిగుబడి సుతా మంచిగా వస్తున్నది. ఇక్కడ దొరకగానే మేము అక్కడికి వెళ్ళి కూలీ తెప్పించుకుంటాం. దొరుకుతారు కానీ కాకపోతే ఇంత దిగుబడి రాదు. వీళ్ళతో దిగుబడి మంచిగా వస్తున్నది. సాధారణంగా ఎకరాకు 10 నుంచి 12 మంది మహిళలు నాటు వేస్తారు. కానీ మగ కూలీలు 4-5గురే ఈ పని పూర్తి చేస్తున్నారు. దీంతో రైతులకు కూలీల ఖర్చు తగ్గుతోంది. వీళ్లు వరి నారు వంచి వేయకుండా నిటారుగా వేస్తుండటంతో దిగుబడి పెరుగుతుందని రైతులు చెబుతున్నారు. ఈసారి ఉమ్మడి జిల్లాలో నాట్లు వేసేందుకు వందలాది మంది వలస కూలీలు వచ్చినట్లుగా అంచనా. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, కథలాపూర్, మేడిపల్లి మండలాలతో పాటు కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్, హుజూరాబాద్, శంకరపట్నం, జమ్మికుంట, వీనవంక లాంటి మండలాల్లో మగ కూలీలతో నాట్లు వేయిస్తున్నారు రైతులు. हम यूपी उत्तर प्रदेश से आए हुए इधर नाट करने के लिए 4-5 साल से आ रहे। यहाँ से जाने के बाद अपने घर को जाएंगे। उधर भी बहुत काम रहता है, गन्ना, ईख वगैरह, धान भी लगता है, नाट भी होता है, सब होता है। 20, 25, 30 तक जाता है। फिर बजट के हिसाब से जैसा करेंगे। ఉపాధి కోసం యూపీ, బీహార్కు రాష్ట్రాల నుంచి వచ్చిన మగ కూలీలు గుత్త మాట్లాడుకొని నాట్లు వేస్తున్నారు. రైతులు తమకు మంచిగా చూసుకుంటున్నారని చెబుతున్నారు. इधर अभी तो हरी निकाल रहे हैं, नाट करने आए हैं। इधर महीने में लगभग डाल देते हैं वही 200 एकड़ और फिर अपने घर को चले जाते हैं। एक दिन में 7 से 8 एकड़ डाल देते हैं। रोज का काम है। एकड़ में 36। పొరుగు రాష్ట్రాల కూలీల వల్ల భవిష్యత్తులో తమకు పని దొరకకుండా పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానిక మహిళలు. దత్తరు దిక్కు